మూవీ యూనిట్ రిలీజ్ టీజర్ విడుదల చేసింది. మూవీ యూనిట్ ఏకంగా నిమిషం 7 సెకండ్ల నిడివితో ఉంది. ఆ టీజర్ విలన్ రోల్లో కనిపించారు ఆది పినిశెట్టి. టీజర్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది అఖండ భారత మ్యాప్. ఆకట్టుకుంటోంది కుంభమేళా అఘోరాల విజువల్స్. ఉగ్ర రూపంలో మెప్పించారు బాలకృష్ణ. రేపు థియేటర్లలో అఖండ తాండవం ఖాయమంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది ఆ విజువల్ ని మీరు చూడడం జరుగుతుంది. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఆ మూవీ. సో అక్కడ డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఆ డైలాగ్స్ కావచ్చు ఏది నేను చెప్పిన, ఎందుకంటే ఆ థ్రిల్ మీరు మిస్ అవుతారు కాబట్టి. అండ్ ఆ టీజర్ కనుక ఎవరైనా చూసిండి కమెంట్ చేసే ప్రయత్నించండి, ఎలా అనిపించింది. అఫ్ కోర్స్ టీజర్ అనుకోండి, ట్రైలర్ అనుకోండి, వాట్ ఇట్ మేబీ, వాట్ ఇట్ నేమ్ ఇట్. సో ఇప్పుడు మాత్రం బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఆన్ జోష్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆ విజువల్ ని మీరు చూడొచ్చు. ఆది పినిశెట్టి ఆయన విలన్ గా కనిపించిన విజువల్ అది. సో అఖండ తాండవం బిగిన్స్, గ్రాండ్ రిలీజ్ ఆన్ December 12th అంటూ కూడా మూవీ టీం కొద్దిసేపటి క్రితం ఆ వీడియోని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఎటువంటి బస్ ఉంది, మూవీ టీం ఎటువంటి సంతోషంలో ఉంది, ఎటువంటి ఎక్సైట్మెంట్లో ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, హౌస్ ద జోష్ ఇన్ ద మూవీ టీం, అంటే ఎటువంటి మాట వినిపిస్తోంది అక్కడ మూవీ టీం నుంచి? అఖండ తాండవం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు రాత్రి సరిగ్గా దాదాపుగా 9 గంటల 10 ఆ ప్రాంతంలో ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ అవుతాయి. గత వారం రోజులుగా నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, అఖండ తాండవం సినిమా యూనిట్ కావచ్చు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, దాదాపుగా ఈ సినిమాని ప్రదర్శించాలనుకుంటున్న థియేటర్ల యజమానులు కావచ్చు, సిబ్బంది అందరూ కూడా చాలా నిస్పృహతో ఉన్నారు, చాలా ఆందోళన పడ్డారు. గత వారం రోజులుగా ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఈ రోజు రిలీఫ్ అయినట్టుగా అనిపిస్తోంది. కొంత స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయారు. ఈ మేకర్స్ కూడా గ్రాండ్ రిలీజ్ టీజర్ అంటూ ఒక టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ లో ఉన్న విజువల్స్ నందమూరి అభిమానుల్ని కట్టిపడేశాయని చెప్పుకోవాలి. వాళ్ళైతే నిజంగా తాండవం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అలాగే ఆ కుంభమేళా విజువల్స్ కావచ్చు, ఆది పినిశెట్టి విజువల్స్ కావచ్చు, డైలాగ్ మోస్ట్లీ మీరు అన్నట్టుగా ఆ డైలాగ్స్ ని మనం చెప్పి ఇప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. ఆ డైలాగ్స్ కూడా ఆ టైమ్లీ ఆ టీజర్ లో వాడినట్టుగా అనిపిస్తున్నాయి. ఈ సినిమాకి దిష్టి తగిలింది అన్నట్టుగా, ఆ దిష్టి పోవటానికి అన్నట్లుగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ కావచ్చు. అలాగే ఒక అఖండ భారతం గురించి కూడా ఒక పాయింట్ అయితే ఉంది. ఈ సినిమాలో చాలా బలమైన కథాంశం ఉందంటానికి కూడా ఒక అంకురార్పణ జరిగినట్లుగా ప్రేక్షకుల్ని ఒక దాని గురించి ఆలోచింప చేసే విధంగా ఈ టీజర్ లో ఆ డైలాగ్ కూడా సన్నివేశం కూడా పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇదైతే ప్రస్తుతానికి నందమూరి అభిమానులందరికీ కూడా ఒక ఐపీస్ అనుకోవాలి సచిన్. సో మరి ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? దట్టు రేపు రిలీజ్కి అంటే ప్రీమియర్ షోకి సిద్ధం కాబోతున్న తరుణంలో, ప్రీమియర్ షోకి సిద్ధం అవుతున్న తరుణంలో నందమూరి అభిమానులు కావచ్చు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు, అఖండ కోసం అయితే దాదాపుగా చాలా ఈగర్ గానే వెయిట్ చేశారు. ఆ సినిమాపై ఒక స్పెషల్ బజ్ అయితే ఉంది ప్రేక్షకుల్లో. ఆ బజ్ ని డిసప్పాయింట్ చేస్తూ ఆ అభిమానులందరినీ కూడా డిసప్పాయింట్ చేశారు గత వారం రోజులుగా. కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఈ రోజు సినిమాకు సంబంధించిన టీజర్ రావటం, అలాగే బుకింగ్స్ ఓపెన్ అవటం, ఈ సినిమాకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని నిన్నటి నుంచి కూడా మేకర్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అందరూ చెప్పటం, వేరే సినిమాల వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల్ని ఒకరోజు కొంతమంది వాయిదా వేసుకున్నారు, ఒక వారం పాటు కొన్ని వారాల పాటు వేరే సినిమాల వాళ్ళు కూడా వాయిదా వేసుకున్నారు. అఖండ తాండవానికి అడ్డు రాకూడదు అంటూ కూడా దాదాపుగా మిగిలిన సినిమా వాళ్ళందరూ కూడా పక్కకు జరగటం, ఈ సినిమాకు ఉన్న ఇంపార్టెన్స్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులందరూ కూడా చాలా ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. సినిమాకి చాలా బజ్ ఉంది, సినిమాకి ప్రేక్షకులు రావటం లేదు అనే ఒక నానుడైతే ఉంది. ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించే సినిమాలు అఖండ లాంటి సినిమాలు, ఇలాంటి మరిన్ని రావాలని కూడా థియేటర్ యజమానులు కోరుకుంటున్నారు. అండ్ దిష్టి ఇలా కూడా తీయచ్చా రవిచంద్ర? దిష్టి ఇలా కూడా తీయచ్చా అంటే బాలకృష్ణ దిష్టి విజువల్ చూస్తే ట్రైలర్లో ఆయన ఇలా చెయ్యిని పట్టుకొని చుట్టూతో తిప్పుతారు. ఆ తిప్పిన తర్వాత ఆ మనిషిని ఒక్కసారి వదిలేసిన తర్వాత తలకాయ వెలి కిందన
తగులుతుంది. సో ఆ విజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. చాలామంది కమెంట్ చేస్తున్నారు అనమాట అఖండ 2 ట్రైలర్ టీజర్ దాని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో. సో ఒకసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి అండ్ ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. దిష్టి ఇలా కూడా తీస్తారా, మైండ్ బ్లోయింగ్ అంటూ కొంతమంది కమెంట్ చేస్తే, శివుడి తాండవం ప్లస్ హనుమాన్ తాండవం ప్లస్ బాలయ్య బాబు తాండవం అంటూ కూడా ఇలా ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. December 12th వెళ్ళేవారు అటెండెన్స్ ప్లీజ్, అఖండ శివతాండవం ఫర్ షూర్ అంటూ కూడా మరికొంతమంది. లోకక్షేమం కోరావు ఇక నీ క్షేమం ఆ శివుని ఆధీనం, పవర్ఫుల్ డైలాగ్ అంటూ కూడా అఫ్కోర్స్ నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, అక్కడ కమెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దిష్టి తీసి కొడితే బాక్స్ ఆఫీస్ కూసాలు కదిలిపోవాలి అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. బోయా ఎలివేషన్స్కి, బాలయ్య స్క్రీన్ ప్రెసెన్స్కి, నందమూరి తమన్ మ్యూజిక్కి, థియేటర్స్ అఖండ శివతాండవం. కామెంట్లా లేకపోతే డైలాగ్లా? నిజంగా బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చదవడం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడే బాలయ్య బాబు అమ్మానుడు ఎంతమంది ఉన్నారంటే ఇంకొంతమంది మాట్లాడుతున్న తరుణం. అండ్ ఇంట్రెస్టింగ్, శివయ్య నడిపిస్తున్నారు ఈ సినిమాని, నో డౌట్ బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్ అని మరికొంతమంది. ఆ దిష్టి తీసే ఆలోచన అంటూ దండన్రా బాబు అని ఇటు బోయపాటికి బహుశా అది ఎలాగైనా తీసుకోవచ్చు, బాలయ్యని అందుకోవడం కష్టం ఇంకా అంటూ ఒక కమెంట్ చేశారంటే ఆ దిష్టి తీసే ఆలోచన దండన్రా బాబు అని చెప్పి ఒక ఇమోషనల్ పెడుతూ బాలయ్యని అందుకోవడం కష్టం ఇంకా. ఇప్పుడు చెప్పండి 500 crore బొమ్మ ఇక్కడ, జై బాలయ్య అంటే ఇంకొంతమంది. ఏంటన్న టీజరు మైండ్ పోతుంది, జై బాలయ్య అంటే ఇంకొంతమంది. బాబోయ్ ఏంది ఇది బాలయ్య, నిన్ను ఆపే దమ్ము లేదు ఇంకా. విజయోస్తు అఖండ 2 బోయపాటి నీకు శతకోటి ధన్యవాదాలు జయ బాలయ్య అంటే ఇంకొంతమంది. ఎవరికి